హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మన శరీరంలోనే ఒక ఆశ్చర్యకరమైన రహస్యం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన మేధస్సు యొక్క సామర్థ్యం గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన మేధస్సు ఎంత సమాచారం నిల్వ చేయగలుగుతుంది అని? శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న ప్రకారం మన మేధస్సు సుమారు 2.5 పెటాబైట్స్ డేటాను నిల్వ చేయగలదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాని అర్థం మీరు ఊహించాలంటే అది 3 మిలియన్ గంటల టీవీ షోలను మన తలలో నిక్షేపం చేయగలుగుతుంది. మీరు అలా టీవీని 300 ఏళ్ల పాటు నడిపించాలి అంటేనే అది పూర్తవుతుంది. కానీ ఇక్కడే సస్పెన్స్. కంప్యూటర్ల లాగా మన బ్రెయిన్ సమాచారంను సాధుసరిగా ఫైళ్ళగా నిల్వ చేయదు. మన జ్ఞాపకాలు న్యూరాన్ల మధ్య సున్నితమైన సంబంధాల ద్వారా ఏర్పడతాయి మరియు ఒక విస్తృతమైన నెట్వర్క్ను సృష్టించి అది ఏ మానవ తయారు చేసిన యంత్రం కంటే చాలా సమర్థవంతమైనది. మరియు ఆసక్తికరంగా మన బ్రెయిన్ ఎంత ఎంపికలో నిక్షేపం చేస్తుంది. మనం ప్రతిరోజు జీవితంలోని ప్రతి చిన్న వివరాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కదా. మన మేధస్సు చాలా ముఖ్యమైన లేదా ఎమోషనల్గా ఉన్న సమాచారానికి మాత్రమే ప్రాధాన్యతతో గుర్తుంచుకుంటుంది. అది మనం చాలాసార్లు గమనించే ఉంటాం. కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం, కొన్ని విషయాలు మనం మర్చిపోతాం. అది ఎలా అంటే మనం ఏదైతే ఎమోషనల్గా ఫీల్ అవుతామో, ఏదైతే ముఖ్యమైనదని మనం అనుకుంటామో అలాంటి విషయాలు మాత్రమే మన బ్రెయిన్ గుర్తుపెట్టుకోగలుగుతుంది. దానికే అట్లాంటి విషయాలకి మాత్రమే మన బ్రెయిన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గుర్తుపెట్టుకుంటుంది. ఇది అద్భుతంగా లేదు? మన మేధస్సు ఒక సూపర్ కాంప్లెక్స్, అత్యంత సమర్థమైన మరియు సూపర్ మెగా స్టోరేజ్ డివైస్ లాంటిది. అలాంటి సూపర్ మెగా స్టోరేజ్ డివైస్ మన తలలోనే ఉంది. మరియు మన శాస్త్రం మరియు సాంకేతికతలో అభివృద్ధి వచ్చినా సరే అది నిజంగా ఎలా పనిచేస్తుందో ఇంకా తెలుసుకోవడం ఇంకా ఎంతో ఉంది. మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ బటన్ క్లిక్ చేసి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.